ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసుల కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఎన్కౌంటర్లో ఎస్టీఎఫ్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జవాన్లు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసుల కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఎన్కౌంటర్లో ఎస్టీఎఫ్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జవాన్లు పాల్గొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ అధికారులు అయితే చెప్పారు. ఇప్పటికే 12 మంది కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా ధృవీకరించారు. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున AK-47 SLR తో పాటు ఇన్సాస్ లాంటి వెపన్స్ ను స్వాధీనం చేస్తున్నారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించినట్టు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా సెక్సింగ్ కొనసాగుతుందని చెప్పి కూడా ఆ బీజాపూర్ జిల్లా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ ఉదయం దాదాపుగా 7:30 నుంచి స్టార్ట్ అయిందని చెప్పి కూడా చెప్తున్నారు. 7:30కి ఆ ప్రాంతానికి ఏదైతే మావోయిస్టులు ఉన్నారని పక్క సమాచారంతో ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు కూమింగ్కి వెళ్లారు. అయితే ఈ భద్రతా బలగాల్లో దాదాపు మనం చూసుకున్నట్టయితే ఆ STF, అదేవిధంగా DRG, అదేవిధంగా బస్తర్ ఫైటర్స్ కూడా పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఈ మూడు సంబంధించినటువంటి STF, DRG, బస్తర్ ఫైటర్లు ఈ మూడు దళాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా చెప్తుంది. భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడకపోతే ఆ చనిపోయినటువంటి 12 మందికి సంబంధించిన మావోయిస్టుల డెడ్ బాడీలు గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా 12 మందిని అనేది గుర్తించాలి. ఇంకా అక్కడ మృతదేహాలు ఇంకా దొరికే అవకాశం ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది ఆ ప్రాంతం మొత్తం కూడా బీజాపూర్ ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అటవీ ప్రాంతం, ఒక సేఫ్ జోన్ గా చూసుకొని మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పాటు హెలికాప్టర్లు కూడా అక్కడ ఆ ప్రాంతానికి అడవి ప్రాంతానికి అయితే జవాన్లు తెచ్చుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే జవాన్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి గాయాలైనా కానీ బుల్లెట్ కి సంబంధించిన గాయాలైనా కానీ వెంటనే వాళ్ళని కూడా తరలించే విధంగా, అంతేకాకుండా డ్రోన్ కెమెరాలతోటి పూర్తి స్థాయిలో కూడా ఒక కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఎక్కడ తప్పించుకోబోతున్నారు ఎక్కడ దాన్ని కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలతో పరిశీలన చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా కానీ భారీ ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 మంది మావోయిస్టులు డెడ్ బాడీలు ప్రస్తుతానికి స్వాధీనం చేస్తున్నారు. 12 మంది చనిపోయినట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఉదయం నుంచి కూడా ఈ ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా కీలక మావోయిస్టు నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే అదంతా కూడా అబూజ్ మత్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ప్రస్తుతానికైతే కీలక నేతలే ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారు. వాళ్ళకు సేఫ్ జోన్ గా చేసుకున్న ఆ ప్రాంతంలో గత 2-3 నెలలకైతే ఆ ప్రాంతంలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే గత నెల వ్యవధిలోనే నేషనల్ పార్క్ ఆ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. అక్కడ కూడా చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. కానీ ఆ ప్రాంతం నుంచి దాదాపు ఇది ఒక 5-6 కిలోమీటర్ దూరంలో మరో ఎన్కౌంటర్ చోటు చేస్తుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా ఇప్పటికే భద్రతా బలగాలను కూడా అదనపు బలగాలను కూడా అక్కడికి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు చేస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకి బుల్లెట్ గాయాలైతే కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలను అదనపు భద్రతా బలగాలను అక్కడ తీసుకొచ్చి భారీ ఎత్తున కూడా కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్కౌంటర్ అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా అక్కడ పోలీసు వర్గాలు వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది.